హలో అండి, దిస్ ఇస్ శివ ఎక్వేరమ్స్. ప్రీవియస్గా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట, హౌ టు సెటప్ ఏ న్యూ ట్యాంక్ అని చెప్పి. ఇది దానికి పార్ట్ 2 అనుకోవచ్చు. దాంట్లో నేను మీకు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇంపోర్టెడ్ ఎక్వేరమ్స్ అయితే కనుక మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అండ్ బెస్ట్ చాయిస్ అని చెప్పాను. ఒక ఇంపోర్టెడ్ ఎక్వేరం పర్చేస్ చేయడం ఎలానా దాని గురించి వస్తే కనుక కాంటాక్ట్ శివ ఎక్వేరమ్స్. నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి 7737770377 7737770377. మీరు కాల్ చేసినా పర్లేదు, వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు. మన అన్ని ఇంపోర్టెడ్ ఎక్వేరమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే సేల్ చేస్తున్నాం అనమాట. ఒక ఇంపోర్టెడ్ ఎక్వేరం ఏ సైజులో అయినా అవ్వండి, మీకు కావాల్సిన సైజ్ మనకు మెన్షన్ చేస్తే ఆ సైజులో మీ బడ్జెట్ తగ్గట్టుగా మేము చెప్తాను అనమాట. ఏదైనా ఒక మంచి ఇంపోర్టెడ్ ఎక్వేరం పర్చేస్తే దాంట్లో మనకి ఏంటంటే ఒకటి లైట్ వస్తుంది అండ్ దాంట్లో టాప్ ఫిల్టర్ వస్తుంది. దాంట్లో బ్లాక్ కలర్ స్పాంజ్ అని వాషబుల్ ఉంటుంది. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఓకే, దీని గురించి ప్రాపర్గా చెప్తా. ఒక టాప్ ఫిల్టర్ వస్తుంది అండ్ ఆక్సిజన్ కూడా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మోల్డ్ వస్తుంది అనమాట గ్లాస్. ఆ గ్లాస్ కూడా ఏంటంటే మనకి క్లియర్ గ్లాస్ ఉంటుంది. సో ఏంటంటే ఫిషెస్ అనేది మనకి చూస్తానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఏంటంటే ఇది మోల్డ్ వస్తుంది. కింద బేస్మెంట్ కూడా ఏంటంటే మనకి థర్మోకోల్ ఇలాంటివి పెట్టకుండా ప్లెయిన్ సర్ఫేస్ మీద డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్తో ఫ్రేమ్ వస్తుంది కింద. సో ఈ ఒక ట్యాంక్ అనేది ప్రాపర్గా ఏంటంటే సెటప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక మంచి ఎక్వేరియం పర్చేస్ చేశారు. శివ ఎక్వేరియమ్స్ నుంచి మీరు ఒక మంచి ఎక్వేరియం పర్చేస్ చేశారు, కాంబోలో ఏదైనా. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ అనమాట. ఈ వీడియో పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా నేనైతే లింక్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒక ఎక్వేరియం మనం పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో థింగ్స్ అండ్ ప్రతిదీ కూడా మనం ప్రాపర్గా ఫిట్టింగ్ చేస్తేనే అది మంచి లుక్ అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక బాక్స్, అంటే మేము బాక్స్లో పంపిస్తాం అనమాట, థర్మోకోల్ బాక్స్లో. ఆ బాక్స్ ఓపెన్ చేసుకున్నాక ప్రతి ఐటమ్ని కూడా మీరైతే వీడియో తీసుకోవాల్సి ఉంటారు. ఆ వీడియో తీసుకున్న ఐటమ్ అంటే ఏదైనా మిస్ అయినా ఏదైనా డ్యామేజ్ వచ్చినా మాకు పంపిస్తే మేము రీప్లేస్మెంట్ ఐటమ్ కూడా చేస్తాం కాబట్టి. సో ఆ వీడియో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాంట్లో స్టోన్స్ని ప్రాపర్గా ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ప్లాంట్స్ కానీ డెకరేషన్ థింగ్స్ కానీ అవి కూడా వాటర్లో వాష్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. వాష్ చేసుకున్న తర్వాత ట్యాంక్ని కూడా ఏంటంటే లైట్గా వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకుని మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఆ ట్యాంక్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఫిల్టర్ అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే బాక్స్లో పెట్టి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోమని ఇస్తారు కంపెనీ. మేమేంటంటే కస్టమర్ అది బర్త్డే అవ్వకూడదని చెప్పి ఓవరాల్గా నీట్గా మేమే ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తాం. సో మీకు అది పెద్ద ప్రాబ్లం కాదు. అది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను దాని గురించి సపరేట్గా ఇంకో వీడియో కూడా తీస్తాను. అండ్ తర్వాత అందులో బ్లాక్ కలర్ స్పాంజ్ ఉంటుంది పైన. ఆ స్పాంజ్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, ఓకే లైన్లో వస్తున్నాం కదా, ఓకే లైట్ మొత్తాన్ని ఇన్బిల్గా ఉంటుంది. ట్యాంక్ సెట్ చేసుకున్నాక ట్యాంక్లో తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే స్టోన్స్ వేయడం అనమాట. ప్రాపర్గా వాష్ చేసుకున్న స్టోన్స్ని ట్యాంక్లో సెట్ చేసుకోవాలి. అండ్ డెకరేషన్ థింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ట్యాంక్లో నీట్గా ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటాం అవి కూడా మొత్తాన్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ వచ్చేసరికి మ్యాక్సిమం అందరూ కూడా మినరల్ వాటరే వాడండి. ఇంకా ఏ వాటర్ కూడా వాడొద్దు. చాలామంది ఒక మిత్ ఏంటంటే చేపలు చనిపోతే మినరల్ వాటర్ వాడకూడదు, ఇలా మీకు ఎవరెవరు ఏవో చెప్తుంటారో అవన్నీ నమ్మొద్దు. మీరు మినరల్ వాటర్ వాడచ్చు. దానివల్ల మీకు యూజ్ ఏంటంటే ట్యాంక్లో ఆల్గే అనేది వెంటనే రాదు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు వైట్ చార్లు వచ్చేస్తాయి. వాటర్ డ్రాప్ అవుట్ అవుతున్నప్పుడల్లా ఎక్వేరియం చుట్టూ వైట్ చార్లు రావడం కానీ ఉప్పు గారులు పెడతాం కానీ జరుగుతుంది. ఇలాంటిది కూడా ఏం జరగదు. ఎక్వేరియం మనం మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత క్లీన్ చేసి సెట్ చేసామంటే కొత్త ఎక్వేరియం సెట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు. అసలు కొత్తదే అనుకుంటారు ఇంకంతే. సో మినరల్ వాటరే వాడుకోండి. మినరల్ వాటర్ వాడినప్పుడు కంపల్సరీ ఏంటంటే రాక్ సాల్ట్ వేయండి. మీరు ఒక 10 లీటర్స్ మినరల్ వాటర్ యూస్ చేస్తే దాంట్లో ఒక 15-20 గ్రామ్స్ అనేది రాక్ సాల్ట్, అంటే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మెడిసిన్, మీకు యాంటీ బ్లూ మెడిసిన్ కూడా ఇస్తాం అనమాట. ఆ ట్యాంక్లో వాటర్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత యాంటీ బ్లూ మెడిసిన్ ఒకటి ఇస్తాం. ఆ యాంటీ బ్లూ మెడిసిన్ అనేది మీరు తీసుకున్న ట్యాంక్ వాటర్ కెపాసిటీ బట్టి యూజ్ చేసుకోవాలి. మినిమం 10 లీటర్స్కి వచ్చేసరికి 2 or 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే మీరు తీసుకున్న మెడిసిన్ కంపెనీ బట్టి కూడా ఆ డోసేజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. కొంచెం హై క్వాలిటీ బ్రాండ్ తీసుకుంటే అంటే సింగిల్ డ్రాప్ సరిపోతుంది. లో క్వాలిటీ బ్రాండ్ తీసుకుంటే 2 or 3 డ్రాప్స్ అనమాట. మ్యాక్సిమం లో క్వాలిటీ బ్రాండే ఇస్తాం. ఎందుకంటే చాలామందికి దాని యూసేజ్ అనేది తెలియదు. అది మీరు ఎక్కువగా యూజ్ చేస్తే అది మంచి చేయాల్సిన కదా, చెడు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని అనమాట ఒక 2 or 3 డ్రాప్స్ వేసుకోవాలి 10 లీటర్లకి. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏంటంటే ఫిషెస్ మేము ఇచ్చిన కవర్లో ఉన్న ఫిషెస్ని సేమ్ వాటర్తో మీ ట్యాంక్లో ఎప్పుడు వేయకూడదు. ఫస్ట్ ఏంటంటే ఆ ఫిషెస్ని ఒక బకెట్లో ఒక వాటర్ తీసుకుని వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేసుకున్న తర్వాత ఆ బకెట్లోకి ఆ ఫిషెస్ని వదిలేసి నెట్ ఇస్తాం కదా, ఆ నెట్తో ఓన్లీ ఫిషెస్ తీసుకెళ్ళి ట్యాంక్లో వేయాలి. తర్వాత ఇదేంటంటే ఇక్కడ మనం పోసే వాటర్ ఒకటి, ట్యాంక్లో ఉన్న వాటర్ ఒకటిగా అనుకుంటారు. టెంపరేచర్ అనేది రూమ్ మొత్తం మీద ఒకటే ఉండదండి. ఎక్కడ వాటర్ ఉన్నా ఆ వాటర్ సేమ్ టెంపరేచర్లో ఉంటుంది. సో మీరు ఆ ఇబ్బంది ఏం లేదు.
ఈ మీ ట్యాంక్లో ఉన్న వాటర్ టెంపరేచర్ ఉన్నాను మన ఇక్కడ బకెట్లో పోసుకున్న బోర్ వాటర్ టెంపరేచర్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టెంపరేచర్ మ్యాచ్ చేసుకున్న తర్వాత ఫిషెస్ని తీసుకెళ్ళి మన ట్యాంక్లో వేసేసుకోవచ్చు. ఫిషెస్ని తీసుకెళ్ళి నీట్గా ట్యాంక్లో వేసిన తర్వాత చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అవి 2 days నుంచి జర్నీ చేసి వచ్చినాయి, చాలా ఆకలితో ఉంటవి అని చెప్పి ఫీడింగ్ వేసేస్తారు ఫుడ్, అది కూడా ఒక గుప్పుడు వేసేస్తారనమాట. ఇక్కడే మీరు చాలా తప్పు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా ఒక ట్యాంక్ సెటప్ అంటే మీరు ఇప్పుడని కాదు ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఎక్వేరియం క్లీనింగ్ చేసిన తర్వాత ఫిష్ అనేది కొంచెం స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్లో మీకు ఏంటంటే ఫుడ్ తినదనమాట. సో మీరు ఆ టైంలో ఎప్పుడు కూడా ఫుడ్ వేయకూడదు. మార్నింగ్ క్లీన్ చేస్తారనుకోండి, ఈవినింగ్ వేయడం, లేకపోతే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ క్లీన్ చేస్తాం మరుసటి రోజు మార్నింగ్ వేయడం, ఇలా చేయండి అనమాట. ఫిష్ ఫుడ్ తినక ఒక 1 or 2 days అనేది సబ్స్టైన్ అవుతుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఓవర్ ఫీడింగ్ చేసిన మీరు వేసిన ఫుడ్ అనేది వాటర్లో మెల్ట్ అయ్యి వాటర్ మొత్తం స్పాయిల్ చేసిన ఫిషెస్ అనేది వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది. సో మొత్తం అంతా నీట్గా సెట్ చేసిన తర్వాత ఫుడ్ వేయడం లాంటివి ఏం చేయొద్దు. చూస్తాం బాగుంటుంది కదా, ఒక 1/2 hour or 1 hour దాని ఎదురుగా కూర్చుని ఫిషెస్ మొత్తం ఎలా తిరుగుతున్నాయి ఏంటో నీట్గా చూడండి, కొంచెం మనకు కూడా తృప్తిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే తర్వాత నుంచి ఫుడ్ ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి. ఇది చాలా వరకు కొంతమంది చెప్తున్నారు ఇంత పిల్లెట్స్ వేయండి అన్ని పిల్లెట్స్ వేయండి, ఇదంతా రాంగ్ వే అనమాట. మీకు ఇంత అంతానే ఏముండదండి, అది ఎంత తింటుందో మనం ఎలా చెప్పగలుగుతాము, దానికి ఒక్కొక్కసారి ఒక్కోలా తింటుంది. మనం ఏంటంటే ఫుడ్ వేసిన తర్వాత 1 minute నుంచి ఒక 5 minutes లోపల ఫిషెస్ అనేవి ఫుడ్ మొత్తం కూడా ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసినంటే అసలు ఫుల్ యాక్టివ్గా ఉన్నట్టు అండ్ మనం ప్రాపర్ ఫీడింగ్ చేస్తున్నట్టు. 5 minutes తర్వాత ట్యాంక్లో ఒకవేళ ఫుడ్ ఉందనుకోండి, ఆ రిమైనింగ్ ఫుడ్ అనేది మనం వెంటనే రిమూవ్ చేసేయాలి, ట్యాంక్లో ఉండకూడదు. ఆ ఉండటం వల్ల ఏమవుతుందంటే డిసీజ్ రావడం కానీ, వాటర్ పాడైపోవడం కానీ, మనకు చూస్తానికి ఆ వాటర్ అనేది మంచిగా లుక్ కనపడకపోవడం కానీ జరుగుతుంది. సో ఇదే మీరు గుర్తుంచుకోండి సుమారుగా కొంచెం, ఎందుకంటే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు ఫుడ్ వేస్తాం కాబట్టి సుమారుగా కొంచెం వేయండి. అండ్ మీరు తీసుకునే ఫిషెస్ బట్టి ఫుడ్ కూడా ఉంటుంది, స్మాల్ పిల్లెట్స్, లార్జ్ పిల్లెట్స్ అని చెప్పి. మీరు తీసుకునేవి మౌలీస్, గప్పీస్, ప్లాటీస్, టెట్రాస్, బార్బ్స్ ఇలాంటివి అనుకోండి, ఆప్టిమమ్ 3-in-1 అని ఉంటుంది, స్మాల్ పిల్లెట్స్ వస్తుంది, అవి మాత్రమే యూజ్ చేయండి. అండ్ సైజ్ పెద్దవి ఉంటాయి, కోయిష్, షార్క్స్, 10 fin బార్బ్స్ అండ్ గోల్డ్ ఫిషెస్, ఇలా పెద్ద సైజ్ ఫిషెస్ ఉంటాయి. వాటికి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ పిల్లెట్స్ వేసినా కూడా బాగానే ఉంటుంది కాబట్టి సో పెద్ద సైజ్ పిల్లెట్స్ తీసుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. సో మళ్ళీ వైల్డ్ ఐటమ్స్ ఉంటాయి, కొంతమంది వైల్డ్ థింగ్స్ తీసుకుంటారు. వైల్డ్ ఫిషెస్ తీసుకున్నప్పుడు సపరేట్గా వాటి గురించి హై ప్రోటీన్ ఉండేవి బ్రాండ్స్ ఉంటుంది, వాటికి సంబంధించిన ఫుడ్, ఆస్కర్ ఉంటే ఆస్కర్ ఫుడ్ ఉంటుంది, అరవన్ ఉంటే అరవన్న ఫుడ్ ఉంటుంది, అండ్ ఫ్లోర్హాన్ ఉంటే ఫ్లోర్హాన్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది, ప్యారెట్స్ ఉంటే ప్యారెట్స్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది. అట్లా ప్రతి బ్రీడ్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్డే ప్రిఫర్ చేయండి, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ వేయొద్దు, ఎందుకంటే దానికి తగిన న్యూట్రిషన్స్ అనేది వాటికి అందకపోతే వాటి గ్రోత్ అండ్ లుక్ అనేది మీకు అంతగా మంచిగా కనిపించదు అనమాట. సో అది ప్లాంటెడ్ ఎక్వేరియంస్ అయితే మళ్ళీ వాటికి సపరేట్ ఫుడ్ ఉంటుంది, ప్రతిదీ కూడా సపరేట్ ఉంటుంది. మీరేంటంటే మీరు తీసుకున్న వెండర్కి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళు మీకు ప్రిఫర్ చేయగలుగుతారు, దాన్ని బట్టి మీరు తీసుకోండి అనమాట. సో ఏంటంటే తర్వాత రోజు నుంచి అలా వేసుకోండి. 5 minutes తర్వాత ఫుడ్ ఉంటే మాత్రం నెట్తో రిమూవ్ చేసేయండి. ఆ యాక్సెస్ ఫుడ్ ఎంత ఉంది, మనం ఎంత ఫుడ్ వేసాం అనేది కౌంట్ చేసుకుని ఒక 3 or 4 days అబ్జర్వేషన్ పెట్టుకుంటే 5th day నుంచి మీకే అర్థమైపోద్ది ఎంతెంత ఫుడ్ వేయాలి, రోజుకి ఎంత ఏంటి అనేది. సో అదండి ఒక ఓవరాల్ సెటప్. ఇలా మొత్తం ఇదంతా జరిగినాక సమ్టైమ్స్ కొన్ని ఫిషెస్ అనేవి చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు వెంటనే ఫిష్ తీసి పడేయవద్దు. ఫిష్ నెట్తో తీసిన తర్వాత దాని బాడీ చెక్ చేసుకోండి, బాడీ మీద ఏమైనా డిజీజ్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా ఫిష్ కొట్టినట్టుగా తోకలు తెగిపోవడం కానీ, ఐస్ ఉబ్బడం కానీ, ఇన్ఫెక్షన్ కానీ, వైట్ స్పాట్ కానీ, ఏదో ఒకటి సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. చూసి లేదా మీకు తెలియదు అనుకుంటే మాకు అంటే ఎవరి దగ్గర అయితే మీరు పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఆ ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేసి సార్ ఇలా ఫిష్ చనిపోయింది, దేనివల్ల చనిపోయింది అని వాళ్ళకి ఆ ఫోటో పెట్టి, అండ్ తర్వాత ట్యాంక్ వీడియో ప్రెజెంట్ ఎప్పుడైతే ఫిష్ చనిపోయింది ఉంటుందో ఆ ప్రెజెంట్ ఉన్న ట్యాంక్ వీడియో ఈ 2 వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో దాని గురించి మీకు ఏమైనా చెప్పగలుగుతారు. అండ్ సమ్ టైమ్స్ ఎలా అంటే ఎక్కువగా చనిపోయే ఫిషెస్ ఎందుకనంటే వాటర్లో ఈ ఫుడ్ అనేది మెల్ట్ అయిపోయి వాటర్ పాడైపోవడం కానీ, టైం టు టైం మనం ట్యాంక్ అనేది క్లీనింగ్ చేయకపోవడం వల్ల కానీ, ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేయటం వల్ల కానీ, లేకపోతే ఈ క్లైమేట్ ఒకసారి టెంపరేచర్ అనేది అటు ఇటుగా మారుతుంటుంది, బాగా డౌన్ అయినప్పుడు అండ్ బాగా అయిపోయినప్పుడు ఈ విధంగా కూడా సమ్టైమ్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏసీ గదిలో తీసుకెళ్ళి ఎక్వేరియమ్స్ పెడతాం, ఫిషెస్ ట్యాంక్ సెటప్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఏసీ గదిలో ఎప్పుడు కూడా పెట్టకూడదండి. ఏసీ గదిలో ఏంటంటే మనకి టెంపరేచర్ చాలా డౌన్ అయిపోతుంటుంది, ఫిష్ ఫుడ్ తీసుకోలేదు అండ్ ఫిన్ ర్యాట్ వచ్చేస్తుంది, అండ్ బిట్టాస్ చిన్న ఫిషెస్ కూడా తీసుకెళ్ళి రీసెంట్గా పెడుతున్నారనమాట, అవన్నీ పాపం చనిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఏసీ గదిలో ఈ ట్యాంక్ సెటప్ లాంటివి చేయొద్దు. ఒకవేళ చేస్తే కనుక కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హీటర్స్ వాడండి. హీటర్స్ వాడితేనంటే ఆ టెంపరేచర్ అనేది డౌన్ అవ్వకుండా ఇవి మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది.
అండ్ మ్యాక్సిమం కూడా హాల్లో పెట్టుకుంటానికి చూడండి ఎక్వేరియం. ఎందుకంటే ఎక్వేరియం అనేది హాల్లో ఉంటేనే మనకి దానివల్ల తెలుస్తుంది, అంటే వచ్చిన వాళ్ళందరూ దానికి అట్రాక్ట్ అవుతుంటారు. నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు కాకుండా అది కొంచెం అది అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పెద్ద పెద్ద వర్డ్స్ ఏం వాడకంగా చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా తప్పు చెప్పంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.